గోవింద రాఘవయ గోకుల వేదానికి సరిసారధిరమణ వనమోత్రమణాతనంది ములోకముల మోహన మురళి విరమణ వైకుంఠ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. అల్వాలో జాతర జరుగుతుందని ఫస్ట్ వీడియో పెట్టాను కదండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ జాతర సాధారణంగా నవంబర్ ఎండింగ్ లో లేదంటే డిసెంబర్ స్టార్టింగ్ లో వస్తుందన్నమాట. పౌర్ణమికి ముందు వచ్చే 3 రోజుల ముందు రథోత్సవం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర. అప్పటి నుంచి జాతర మొదలవుతుందన్నమాట. ఇంకా చూడండి, జాతర మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే జస్ట్ 15 డేస్ లోపలే జాతర మొత్తం అయిపోయేది. ఆ తర్వాత కొన్ని రోజులకి 20 రోజులకు వచ్చింది. ఆ తర్వాత నెల రోజులకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 45 డేస్ అయినా కూడా దుకాణాలు ఇంకా ఉంటున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు జాతర వస్తుందంటే నిజంగా ఎంత సంబరపడే వాళ్ళం అంటే నిజంగా రోజు వెళ్ళే వాళ్ళం అనమాట. ఇప్పుడు మాత్రం అక్కడ రోజు వెళ్ళడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే రోజు వస్తున్నారు జనాలు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ నిజంగా ఫుల్ రద్దీగా ఉంటుంది. ఒక్కసారి పోయామంటే చాలు ఇంకెళ్ళొద్దులే అనిపిస్తుంది. అంతమంది వస్తున్నారండి. నిజంగా చాలా సూపర్ గా ఉంటది. మీలో ఎవరైనా ఇంతవరకు అల్వాల్లో జాతర చూడలేదంటే మాత్రం వెళ్ళి చూడండి. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేమన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ జాతర గురించి కొంచెం చెప్తాను. ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా జాతర ఎక్కడ జరుగుతుంది అనేసి. టెంపుల్ అల్వాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అయితే ఆ ఆలయం దగ్గర డిసెంబర్లో వచ్చే పౌర్ణమి ముందు 3 రోజుల ముందు రథోత్సవం జరుగుతుందన్నమాట. అప్పటి నుంచి జాతర మొదలవుతుంది. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటుందండి. అక్కడ ఆ టెంపుల్ దగ్గర నుంచే దుకాణాలు పెట్టడం స్టార్ట్ అవుతుందన్నమాట. కళ్యాణ మండపం అని ఉంది. అక్కడ వరకి పెడతారండి దుకాణాలు. రోడ్డు పక్కన రకరకాల దుకాణాలు పెడతారండి. అది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా తయారైపోయింది. మనం ఎగ్జిబిషన్‌కి వెళ్తే మాత్రము డబ్బులు పెట్టి మరీ వెళ్తామన్నమాట టికెట్ తీసుకొని. ఇక్కడ అవసరం లేదండి. మన ఫ్రీ ఎగ్జిబిషన్ అన్నమాట. అన్ని రకాల బొమ్మలుంటాయి, ఆట వస్తువులు, ఇంకా మన హోమ్ డెకరేషన్‌కి కావాల్సినయి ఇలా చూస్తున్నారు కదా! ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్ హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా రకాలుంటాయి. ఇప్పుడైతే అక్కడ బట్టలు గూడా అమ్ముతున్నారు, చీరలు అమ్ముతున్నారు, ఇంకా చెప్పులుంటున్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఇలాంటియన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంకా లేడీస్‌కి కావాల్సిన అన్ని ఐటెమ్స్ గూడా దొరుకుతున్నాయండి. నిజంగా మేము చిన్నగున్నప్పుడు కొన్ని ఐటెమ్సే ఉండేవన్నమాట. ఇది జాతరొస్తే ఇది ఇక్కడే దొరుకుతుంది అనుకునేవాళ్ళము. జాతరలోనే దొరుకుతది. ఇక్కడ జాతర వచ్చినప్పుడు తీసుకోవాలి అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. బొచ్చెడు సామాన్లు దొరుకుతున్నాయండి. స్టీల్ సామాన్లతో సహా పెడుతున్నారు. డోర్ మ్యాట్లు గూడా ఉంటాయి అక్కడ. నిజంగా ఏది కొన్నా గూడా తక్కువ రేట్‌లోనే వస్తుంది. ఇక్కడ రూ. 5 నుంచి మొదలవుతున్నాయండి. పసుపు, కుంకుమ కూడా దొరుకుతుంది ఇక్కడ. మొలతాడుతో సహా ప్రతి ఒక్క ఐటెమ్ దొరుకుతుందండి. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళండి. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే మనని చంపుకు కూడా తింటారు. అన్ని ఐటెమ్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నారంటే. మేము క్రిస్మస్ రోజు వెళ్ళాము. హాలిడే ఉంటుంది కదా! మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉందన్నమాట. అందుకనేసి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ప్రతి ఇయర్ కూడా వెళ్తూ ఉంటాము మేము. అసలు కదలలేకపోయామండి. అడుగు పెట్టి ఇంకో అడుగు తీయాలంటే కష్టమైంది. అంత రష్ ఉన్నారన్నమాట. సాటర్‌డే, సండేస్ గూడా ఇప్పుడు ఫుల్‌గా ఉంటున్నారు. చూస్తున్నారు కదా! ఎంతమంది జనాలు. అసలు ఎన్ని రకాల వెరైటీలున్నాయో నిజంగా నోటితో చెప్పలేమన్నమాట మనము. చూస్తేనే బావుంటుంది. అలాగే చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులుంటాయి. అలాగే ఉయ్యాల అంటారు గదా! ఏమంటారు?
జాయింట్ వీల్స్ అలాంటి పెద్ద పెద్ద కూడా ఉన్నాయి. మామూలుగా చేతులతో తింపేవి కూడా ఉన్నాయి. అయితే నేను చేతులతో తింపే వాటి దగ్గరే వీడియో తీశాను. అంతవరకి మిషన్స్‌తో నడిచేది జాయింట్ వీల్ కూడా ఉందండి అక్కడ. నేను అక్కడికి వెళ్ళలేదు, తీయలేకపోయాను. వెళ్ళాను గానీ తీయలేదనమాట వీడియో. అప్పటికే చాలా రష్ ఉంది. పోతున్నాం గాబట్టి, ఇంకా ఇంటికొచ్చేసాననమాట. బ్యాంగిల్స్ గూడా అండి, కొత్త కొత్త వెరైటీలు చాలా బాగున్నాయి. అవన్నీ ఒకసారి చూడండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ మాత్రం తప్పకుండా చేసి చెప్పండి. అలాగే షోకేస్‌లో పెట్టుకుంటాం గదండీ మట్టి బొమ్మలు, అవి మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి. కొత్త కొత్త వెరైటీలో చాలా బాగున్నాయి. ఏనుగులు కానియండి, జుంకలు కానియండి, కృష్ణుడు, వినాయకుడు అన్ని మట్టి బొమ్మలతో చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. నిజంగా అండి అక్కడికెళ్తే మాత్రము ఏది చూసినా తీసుకోవాలి. మనకు మళ్ళీ దొరుకుతుందా లేదా అనిపిస్తుంది. అలా ఉన్నాయన్నమాట. ఇంకా వీడియో చూడండి మొత్తం ప్లీజ్. చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. అలాగే ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. కాపర్ కలర్ ఆగు అక్కడ కూడా ఉంది. అదే అవి చెక్కయ్యి, ఇవి మట్టివి. అమ్మా ఏంది ఇన్ని గనం ఉన్నాయి. షో ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ అయిపోయింది అనుకో, న్యూ ఇయర్ ఇంకా పొంగల్కి చెన్నై షాపింగ్ మాల్ అవి ఇవి పెడితే వీడియోలు బాగా పోతున్నాయి. ఇవి ఉట్టప్పుడైనా పెట్టుకోవచ్చు కదా, ఉట్టి ఫ్లవర్స్. దగ్గర రెండు ఇది అది మొత్తం కింది ఇది వైట్, ఇది వైట్. ఇదెంత? శాండ్ తోట పడుతుంది. ఆయన బాగుంది. దోలి ఏం దోలి? మనం 30 ఇక్కడ రావలే 50 సెట్టా 200.
అది స్టీల్ అదెంత స్టీల్ చికెన్ అట్లా పన్నీర్ ఫ్రై స్టీల్ కదా ఈ చొంబ ఎంత ఈ చొంబ ఎంత 200 ఇటు చూపి ఏవి కోసుకోతే ఉంటుంది ఇవి జాత 200 ఇవి కొంచెం గుంతుంది ఇట్లా పట్టుకొని చూపించడం అంటే ఇవి చూడు గ్లాసులు కొంచెం చిన్నగా ఉంటే బాగుంది కాఫీ యోగా మ్యాట్ లెక్క పెద్ద ఉంది డోర్ మ్యాట్స్ 100కి 3 అవును మంచిగా ఉంటాయా ఇప్పుడు అవే కదా ఇంట్లో వాడేటివి ఒకటి సీసలు గ్లాస్ వైట్ ఇట్లా అడిగితే అట్లా 24 ఇవి వేరే ఈ కలర్ బాగున్నాయి కదా ఇది బాగుంది ఇది కూడా బాగుంది యాష్ ప్యాంపర్ గ్రీన్ యాష్ బాగుంది ఇది కలర్ ఏంటంటే ఇది మంచిగా ఉంది ఇవి ప్లేన్ వేసుకుంటే
ఎవరైనా అల్వాల్ జాతర చూడడానికి వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి నంబర్ ఆఫ్ బసెస్ ఉన్నాయండి. అన్ని అల్వాల్ మీదగానే వెళ్తూ ఉంటాయి. 25, 22, 211, 21 అయితే కొంచెం దూరంలో దిగి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందండి. ఆల్ 25 నంబర్స్ అన్ని వెళ్తాయి అన్నమాట టెంపుల్ అల్వాల్ వరకు. సికింద్రాబాద్ నుంచి ఉంటాయి, ప్యాట్నీ నుంచి వెళ్తాయి అన్నమాట అవి. మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బస్ నంబర్ గుర్తుంచుకోండి. జాతరలో మాత్రం ఇసుక పోసినా రాలేనంత మంది జనాలు మాత్రం ఉన్నారండి. ఫుల్‌గా ఎంజాయ్ కూడా అయ్యింది. ఇరుకిరుకులో నడవలేక తోసుకుంటూ వెళ్ళిపోయారు మనల్ని. అక్కడ మేము జాతరలో ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను చూడండి. కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి. ఇది చూడండి, సీతారాముడు, లక్ష్మణుడు, వినాయకుడు ఉన్నారు. ఇక్కడ సన్నాయి వాయిస్తున్నారు. సన్నాయి, డోలు వాయిస్తున్నారు. మధ్యలో ఎద్దు ఉంది. ఆ బొమ్మలు కూడా తీసుకున్నాం మేము. ఈ 2 కలిపి మాకు 1800 పడ్డాయి. అలాగే 2 పర్సులు కూడా తీసుకున్నాం చూడండి. బాగున్నాయి. మామూలుగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. 100 రూపీస్ అన్నమాట ఒక్కొక్కటి. ఆ తర్వాత బ్యాంగిల్స్ తీసుకున్నారు మా అక్క వాళ్ళు. సైడ్ బ్యాంగిల్స్ మంచిగున్నాయి. 100 రూపీస్‌కే వస్తున్నాయి 4 బ్యాంగిల్స్. 3 వెరైటీలు తీసుకున్నారు చూడండి. అలాగే ఇది చూడండి, మనం ఏమైనా రసం చేసుకున్నప్పుడు వడగట్టుకోవడానికి చాలా బాగుంటది. అందుకోసమని మా అక్క తీసుకుంది ఇది. ఇలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా! చంటి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి గిన్నెలు ఉంటాయి ఎవరి ఇంట్లో అయినా చూడండి. అందులో నెయ్యి ఇంకా ఏదైనా పౌడర్‌లు చేసి పెడతారన్నమాట పిల్లలకి యూజ్ చేసుకోవడానికనేసి. ఆ తర్వాత ఇవి చూడండి, చాలా చిన్నగున్నాయన్నమాట. వీడియోలో మాత్రం పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. మనం ఏమైనా చిన్నగా కొన్ని ఆకుకూరలు కూడా కాదండి, కొత్తిమీర, పుదీనా కడిగినప్పుడు అందులో వాటర్ పోవడానికి వేసి పెడితే బాగుంటుంది. బ్యాంగిల్స్ చూడండి ఇంకొక రకము. ఇవి కూడా మనకి 100 రూపీస్‌లోనే వస్తుంది. సైడ్‌లో వేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. ఇది చూడండి, మా తమ్ముడు కూతురు తీసుకుంది. స్టాంప్ అంట ఇది. నా వేలు మీద, చెయ్యి మీద మొత్తం ఏసి చూపిస్తుంది. తర్వాత మంచిగా చూపించమంటే మళ్ళీ తీసి మళ్ళీ బుక్ మీద వేసి చూపిస్తుంది చూడండి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉంటాయన్నమాట. ఇది చూడండి ఎలా కొడుతూ ఉంది. చాలా బాగున్నాయి కదా!